ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలపు ఆరాధన ద్వారా నాయనా మీ నామాన్ని ఘనపరుస్తూ నీ సన్నిధిలో తండ్రి నాయనా నిన్ను స్తుతిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు యేసు ప్రభు నీ పరిశుద్ధ నామాన్ని తీర్చిదిద్దుమని, ప్రభువా మమ్ములను తండ్రి రక్షణలోనికి నడిపించమని, దీని ఆశీర్వాదాలతో నింపుమని నాయనా నీ యొక్క దాసుని వాక్య ధ్యానముల తోడుగుండుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగిలించి, మోదడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగిలించి, మోదడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ బిడ్డలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. లెంటులో 29వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరచి దైవ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం.
యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కొరక క్షమించము. మరలా చదువుకుందామండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ప్రియ దేవుని కుటుంబీకులారా, దేవుని యొక్క వాక్యాంశం ఎరుగని స్థితి. ఎరుగని స్థితి. ఈ మాటకు తెలుగులో ఉన్నటువంటి కొన్ని అర్థాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అజ్ఞానము, అవివేకము, మూర్ఖత్వము, ఇటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఇగ్నోరెన్స్ అనే మాట చెప్పబడుతూ ఉన్నది. ఈవేళ సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్య పైభాగాల్లో తీర్పులు జరిగాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని కపాలము అనబడే స్థలానికి మరి తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కపాలము అనే దానికి పుట్నోట్లో కల్వరి అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. కపాలము అనే మాటకు ఇంగ్లీష్లో స్కల్ అని మనం వాడుకుంటున్నాం. అనగా మానవుని యొక్క తల లేక పుర్రె ఏ విధంగా ఉంటుందో ఆ పుర్రె మాదిరిగా ఆ కొండ ఉంటుంది. అందుకనే కపాలము అనబడినటువంటి మాట కల్వరి. దానిని బోడికొండ అంటారు. అది చాలా శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం. ఒక పచ్చటి మొక్క కూడా అక్కడ పెరగదు. అటువంటి కపాలమనబడినటువంటి స్థలానికి తీసుకుని వచ్చి యేసు ప్రభువుకు ఇరువైపులా ఇద్దరు నేరస్తులనట అక్కడ వేలాడవేసినట్లుగా చూస్తూ ఉన్నాం, లేక సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో తన తండ్రితో ఆయన చెప్పుకునే మాటలు, తండ్రి చెప్పండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించండి. ప్రియులారా, ఈవేళ మన యొక్క అంశము సిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మొదటి మాట మాత్రము కాదు మనం ధ్యానం చేస్తున్నది. ఈవేళ మనకి ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి మాత్రమే. అంశము చెప్పండి, ఎరుగని స్థితి అనగా అజ్ఞానము, అవివేకము, ఇగ్నోరెన్స్ అనే మాటలు జ్ఞాపకం చేస్తాం. ఈ మాటల్లో మనకు తెలిసినటువంటి అర్థముతో కూడిన ఒక మాట మీకు ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి చెట్టు ఎక్కి వద్దు అని చెబుతున్న తను ఎక్కినటువంటి కొమ్మను తెగ నరికినప్పుడు తన పరిస్థితి ఏమవుతుందో మీరు ఒకసారి ఊహించండి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలిసి కూడా ఇద్దరు నేరస్తుల మధ్య సిలువకు అప్పగించిన సందర్భం దేన్ని తెలియజేస్తుందంటే, తీర్పు తీర్చినటువంటి వారు, సిలువకు అప్పగించిన వారు, నాకు తెలియదు అని బొంకిన వారు, 30 వెండి నాణాలకు అప్పగించిన వారు, ప్రధాన యాజకులు, మత పెద్దలు, ఇటువంటి వారి యొక్క అజ్ఞానానికి, అవివేకానికి సూచనగా ఉంది ప్రియులారా. వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని బయట పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సిలువ వేయబడేవారు ఎవరు అంటే క్రూరమైన కార్యాలు చేసేవారు మాత్రమే, లేదా గజ దొంగలు వంటి వ్యక్తులకు మాత్రమే. కానీ క్రీస్తు ప్రభువుని కూడా ఇరువురి దొంగల మధ్య సిలువ వేశారు. యేసు ప్రభు వారి కొరకు కొన్ని పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆధారాలు, ఆయన ఏమై ఉన్నాడు,
వారి కొరకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఆయన యందు పాపమేదియూ లేదు. జాగ్రత్తగా మనం ఈ మాటలు మనం గమనిద్దాం. ఆయనలో పాపమేదియూ లేదు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో చూస్తే ఆయన పాపము ఎరుగడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో ఆయన పాపము లేనివాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో ఆయన పాపము చేయలేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషమైన వాడు. పిలాతు తీర్పులో అంటాడు, ఈయనలో ఏ దోషము లేదు, నిరపరాధి అని తీర్పు తెచ్చాడు. పిలాతు గవర్నరు తన యొక్క భార్య ఒక లేఖ పంపించింది, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ఉదయకాలం ఒక నెల కలగన్నాను. ఇన్ని బిబిలికల్ ఎవిడెన్సెస్ ఉంటే ఇక్కడ వీరి యొక్క తీర్పులో న్యాయానికి బదులు అన్యాయమే. అంటే వారి యొక్క మనస్తత్వము, మూర్ఖత్వము, అవివేకము, అజ్ఞానము బయటకు వస్తుంది ప్రియులారా. అందుకని వారు ఏమై ఉన్నారు, ఏ విధంగా ఎవరికి ఏ తీర్పు తీరుస్తున్నారో కూడా వారు ఎరుగనటువంటి పరిస్థితులు. యేసు ప్రభు ఎవరు, ఆయనను మనం ఎందుకు అప్పగించాలి, ఎరుగనటువంటి పరిస్థితి. అందుకని వేళ వాక్యము మనకు ఎరుగని పరిస్థితి అని దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయనట ఏ యొక్క దోషమో ఆయనకు లేదు. అయినప్పటికీ కూడా వారందరూ కూడా ఇంకా పై వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయన యొక్క వస్త్రములు ఊడతీసి ఊదారంగు వస్త్రాలు తొలగించి ముళ్ళ కిరీటము అల్లి తల మీద పెట్టి రెల్లు కర్ర రాజ్యదండముగా చేతికిచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉని శుభమని చెప్పి అరచేతులతో కొట్టి ఉమ్మి వేసినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు ఏమిటి అని ఆలోచన చేస్తే వారి కళ్ళ ముందే 3.5 సంవత్సరాలు పరిచర్యలో కుంటివానికి కాళ్ళిచ్చాడు, గురిడివానికి కన్నులిచ్చాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, ఆకలి దప్పికలు తీర్చాడు, రక్షణలో నడిపించాడు. వీరి కన్నులకు అంధత్వం కలిగిందా? దైవవాక్యం అంటది యుగ సంబంధమైన దేవత వారి కన్నులకట గురిడితనము కలుగు చేసేది. పరిచర్యలో ప్రభు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు 3.5 సంవత్సరాలు ఆయన చేస్తూ ఉన్న చూచిన వ్యక్తుల యొక్క కన్నులు మందగిల్లి, వినినటువంటి చెవులు మందగిలి, వారి యొక్క గుండె రాతి గుండెగా మారిపోయి హృదయం మొద్దుబారి ఏం చేస్తున్నారో ఎరుగక ఇద్దరు నేరస్తుల మధ్య, గజ దొంగల మధ్య సిలువను వేసిన పరిస్థితి ఏ విధంగా ఉంది ఈవేళ మన యొక్క వాక్య అంశం అంటే వారు చేయనది వారు ఎరగనటువంటి స్థితిలో, అన్కాన్షియస్ అనే మాట వాడుతున్నాడు ఇంగ్లీష్లో. వాళ్ళు మతి భ్రమించింది అందా, మతి తప్పింది, లయ తప్పింది అన్నా. వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగునటువంటి పరిస్థితుల్లో ఇద్దరు నేరస్తుల మధ్య యేసు ప్రభుని వారు సిలువకు అప్పగించిన వాక్య ధ్యానాన్ని మనము చేస్తూ ఉంటున్నాం. దీని అంతటికీ కారణం మొదట జ్ఞాపకం చేస్తారు, ఇది సిలువలో
మొదటి మాట ధ్యానం కాదు. ప్రభు ఇన్ని ఘోరమైన కార్యాలు చేసినటువంటి వ్యక్తులను తను క్షమిస్తూ ఉన్నాడు, తన తండ్రిని వేడుకుంటూ ఉన్నాడంటే ఓన్లీ ద రీజన్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. దీనికి కారణం ఏమయ్యి ఉన్నది అంటే యేసు ప్రేమ. రెండవ ద ఫర్గివింగ్నెస్, దేవుని యొక్క క్షమాపణ అనే గొప్ప లక్ష్యం. అందుకనే వాళ్ళు ఎంత క్రూరంగా సిగ్గుపరిచిన, హేళన చేసిన, అవమానం చేసిన ప్రభు తన తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక క్షమించు. ప్రభువుని కలిగిన మనము అట్టి మనసు కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవా, నీవిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. పరీక్షలు రాసినటువంటి బిడ్డలకు జయము కలుగు చేయండి. నాయనా, బలహీనతలలో ఉన్న బిడ్డలు, జ్వర తీవ్రతలో ఉన్న బిడ్డలు, గుండె బలహీనతగా ఉన్న బిడ్డలను దర్శించి స్వస్థపరచండి. ఆపరేషన్ అయినటువంటి నాయనా ఈ బిడ్డలు త్వరలో కోలుకుంటానికి కృప చేయండి. ఇంకనూ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నటువంటి వారిని తండ్రి స్వస్థపరచండి. పరిశుద్ధ వివాహ వ్యవస్థలో ప్రవేశించనయ్యున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎండల యొక్క తీవ్రతలు తగ్గించి నాయన చల్లటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ నాయన వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. నాయన వారి యొక్క కార్యకలాపాలన్నిటిలో తోడుగా ఉండండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం బిడలను ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.